నమస్కారం. ఒకసారి ఊహించుకోండి, మీరు స్విట్జర్లాండ్లో ఉన్నారు. అక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిజిక్స్ ల్యాబ్ సర్న్ ఉంది. లోపల గాడ్ పార్టికల్ కోసం వెతుకుఆట. సైంటిస్ట్ అందరూ విశ్వరహస్యాలను చేస్తున్నారు. కానీ ఆ ల్యాబ్ మెయిన్ బిల్డింగ్ బయట నిలబడి చూస్తే మీకు కనిపించేది ఐన్స్టైన్ విగ్రహం కాదు, న్యూటన్ది కాదు. అక్కడ కాస్మిక్ డాన్సర్ నటరాజు కనిపిస్తాడు. అసలు ఎందుకు? ఇది చాలామందికి తెలియని రహస్యం. కేవలం ఒక రిలీజియస్ సింబల్గా దీన్ని చూడకండి. దీని వెనుక ప్రపంచ గొప్ప ఫిజిసిస్ట్స్ ఒప్పుకున్న ఒక అద్భుతమైన లాజిక్ ఉంది. అది ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ డీప్ అనాలిసిస్లోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట. మనం రోజూ ఇలాంటి ఎక్సైటింగ్ మరియు అన్నోన్ ఫ్యాక్ట్స్ని మన ఛానల్లో డిస్కస్ చేస్తుంటాం. మీకు సైన్స్, హిస్టరీ మరియు మిస్టరీస్ అంటే ఇష్టముంటే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ని కొట్టండి. లెట్స్ డైవ్ ఇంటు ద మిస్టరీ. 2004లో ఇండియన్ గవర్నమెంట్ ఈ విగ్రహాన్ని సర్న్కి గిఫ్ట్గా ఇచ్చింది. కానీ సర్న్ దీన్ని ఎందుకు యాక్సెప్ట్ చేసింది? ఇక్కడే మన కథ మొదలవుతుంది. డాక్టర్ ఫ్రిట్జాఫ్ క్యాప్రా అనే ప్రసిద్ధ ఫిజిసిస్ట్ ద టావ్ ఆఫ్ ఫిజిక్స్ అనే పుస్తకంలో ఏమన్నారంటే, మోడర్న్ ఫిజిక్స్లో పార్టికల్స్ ఎలా అయితే కంటిన్యూస్గా మూవ్ అవుతూ, క్రియేట్ అవుతూ, డిస్ట్రాయ్ అవుతూ ఉంటాయో, నటరాజు డాన్స్ కూడా అలానే ఉంటుంది. క్వాంటం ఫిజిక్స్ ప్రకారం ఈ విశ్వం స్థిరంగా లేదు. ప్రతి క్షణం పరమాణువులు అంటే ఆటమ్స్ లో ఉన్న ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ ఒక లయబద్ధమైన డాన్స్ చేస్తుంటాయి. పుట్టి, చాచి, మళ్లీ పుట్టి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. మన శాస్త్రాలు దీన్ని సృష్టి, స్థితి, లయ అన్నాయి. సైన్స్ దీన్ని ఎనర్జీ సైకిల్స్ అంటుంది. రెండూ ఒక్కటే. ఆ విగ్రహాన్ని సరిగ్గా చూడండి. శివవారి ఒక చేతిలో దమరుకం ఉంటుంది. అది శబ్దం అంటే సృష్టికి సంకేతం. మరొక చేతిలో అగ్ని ఉంటుంది. అది లయ అంటే డిస్ట్రక్షన్కి సంకేతం. ఒక్క క్షణంలో ప్రపంచం పుట్టుకొస్తుంది, మరొక క్షణంలో అది అంతమవుతుంది. సర్న్లో జరిగే పార్టికల్ కొలిజన్స్ కూడా ఇంతే. రెండు పార్టికల్స్ ఢీకొన్నప్పుడు ఎనర్జీ పుట్టి కొత్త పార్టికల్స్గా మారి క్షణకాలంలో మాయమవుతాయి. సర్న్ డైరెక్ట్రాలిటీ బోర్డులో ఉన్న ప్లాక్ మీద ఏం రాసి ఉందో తెలుసా? hundreds of years ago, Indian artists imagined dancing Shiva in a series of images in bronze. In our time, physicists have used the most advanced technology to portray the patterns of the cosmic dance. అంటే ఆనాడు శిల్పులు ఊహించింది ఈనాడు సైంటిస్ట్స్ ప్రూవ్ చేస్తున్నారు. మనం అనుకుంటాం సైన్స్ వేరు, దైవం వేరు అని. కానీ కార్ల్ సేగన్ లాంటి గొప్ప సైంటిస్ట్ చెప్పింది ఏంటంటే, హిందూ కాస్మాలజీ ఒక్కటే ఈ విశ్వం యొక్క అసలు వయస్సును, టైమ్ స్కేల్స్ని కరెక్ట్గా ఊహించింది. నటరాజు కేవలం దేవుడు మాత్రమే కాదు, ఆయన ఈ విశ్వం యొక్క రిథమ్, ద పల్స్ ఆఫ్ ద యూనివర్స్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం మీరు నటరాజు విగ్రహాన్ని చూసినప్పుడు కేవలం పూజ గదిలో ఉన్న ఫోటోలా కాకుండా ఈ సమస్త విశ్వం నడుపుతున్న ఒక కాస్మిక్ ఫోర్స్లా చూడండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మనం ఇంకా గాడ్ పార్టికల్ని వెతుకుతూనే ఉన్నాం. కానీ అసలు ఆ గాడ్ అనేవాడు బయట ఉన్నాడా, లేక ప్రతి పరమాణు అంటే యాటంలో ఆ నటరాజులా డాన్స్ చేస్తూ ఉన్నాడా? మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి.